నేడు చరిత్రకుటంలో కనుమరుగయ్యిన ఒక మహావీరుడు, మహాజ్ఞాని, నిజమైన కట్టర్ సనాతని హిందూ గురించి మనం తెలుసుకోబోతున్నాం. తన విద్య, తన ఉద్యోగం, తన సౌకర్యాలన్నిటినీ విడిచి స్వాతంత్రమే ధ్యేయంగా, అఖండ భారతమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక మహా స్వాతంత్ర సమర యోధుడు. కానీ గాంధీని ప్లాన్ చేసి చంపాడని, హిందువులను రెచ్చగొడుతూ మిగతా మతం వారిని కించపరుస్తున్నాడని, హిందువులను బ్రిటిష్ వారికి సహకరించాలని రెచ్చగొట్టాడని, మర్డర్లు చేశాడని, మొత్తంగా ఆయన ఒక ఉగ్రవాది అని ముద్ర వేశారు. ఆయన చెప్పిన ఒక గొప్ప మాట, వన్ కంట్రీ, వన్ గాడ్, వన్ క్యాస్ట్, వన్ మైండ్, బ్రదర్స్, ఆల్ ఆఫ్ us వితౌట్ డిఫరెన్స్, వితౌట్ డౌట్. అందరిది ఒకటే దేశం, అందరికీ ఒకటే దేవుడు, అందరిది ఒకటే కులం, అందరిది ఒకటే మతం, అందరిది ఒకటే మెదడు. అన్నలారా, తమ్ముళ్ళారా, మనందరం కలిసి పోరాడదాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఆయనే అఖండ భారతదేశ నిధి, అఖండ భారతదేశ గౌరవం, గర్వం. ఆయనే వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్. భారత మాత ముద్దు బిడ్డలైన భగత్ సింగ్, నితీష్, శావానంద్ బోస్, బిఆర్ అంబేద్కర్ వంటి వారు కూడా సావర్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నవారే. నాడు పనిచేసిన హిందూ మహాసభ కూడా ఆయన ఐడియాలజీని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసిందే. అంతటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు హిందుత్వం, 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 అఖండ భారతం, అఖండ భారతం, అఖండ భారతం అని పోరాడిన మన దైవ సమాన వీరుడికి ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వలేదు. స్వాతంత్రం వచ్చినా కూడా అతనిని జైల్లో వేయించారు. కనీసం ఇప్పుడైనా ఆయన గురించి తెలుసుకొని ఆయనను స్మరించుకుందాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. కాలాపాని జైలులో తన మొదటి రోజు. అతి క్రూరమైన జైలరు బ్యారీతో మొదటి సంభాషణ ఇలా జరిగింది. మార్నింగ్ బ్యారిస్టర్, మీరు ఎలా ఉన్నారు? ఈ జైలు సౌకర్యాలు మీకు నచ్చాయా? మీరు బ్యారిస్టర్ అయినందువలన ఈ జైల్లో పనిచేసే సమయాన్ని తగ్గించడం జరిగింది. థ్యాంక్ యూ మిస్టర్ బ్యారీ. నేను కూడా నా పనిని చిత్తశుద్ధితో చేస్తున్నాను. చూడు, నా చేతులు ఎలా కమిలిపోయాయో. ఈ కొబ్బరి పీచును చూడు, నా రక్తపు మరకలతో ఉన్నాయి. ఇది మీకు చాలా చిన్న పని బ్యారిస్టర్. మీరు ఓడల నుంచి సముద్రానికి దూకినవారు. అది కూడా నిజమే. నాదొక చిన్న విన్నపం, తీర్చగలవా? అడుగు బ్యారిస్టర్, కానీ జాగ్రత్త. నా సోదరుడితో నన్ను కల్పించగలవా? సోదరుడా? అవును, గత 2 నెలలుగా ఇదే జైలులో నా సోదరుడు ఖైదీ అయి ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు బ్యారిస్టర్? నా జైల్లో ఇద్దరు సోదరుడు కలుసుకోవడమా? అసాధ్యం. మీకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిందో తెలుసా? 50 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ 50 సంవత్సరాల జైలు శిక్ష కాలంలో ఎవరు ఉంటారో తెలీదు, ఎవరు చస్తారో తెలీదు. ఈ మూర్ఖపు ఆలోచన తగ్గించుకో బ్యారిస్టర్. ఇదే 50 సంవత్సరాలలో మీ ఆంగ్లేయులు ఈ దేశంలో ఉంటారో పోతారో తెలియదు. హౌ డేర్ యూ! నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? బిర్సా, ఈ బ్యారిస్టర్ ని సాధారణమైన ఖైదీలాగానే పరిగణించు. ఎటువంటి సౌకర్యాలని ఇవ్వకు. యు బ్లడీ ఇండియన్ డాగ్! ఇలా సావర్కర్ ఏది మాట్లాడినా కూడా ఫైర్ లా ఉండేది. అతనిని ఎంత కొట్టినా, ఎంత హింసించినా కూడా బ్రిటిషర్స్కి కొంచెం కూడా భయపడేవాడు కాదు. సావర్కర్ని బంధించి ఓడలో తీసుకుపోతున్న సమయంలో కూడా ఓడలో నుంచి సముద్రంలోకి దూకి సముద్రం ఈదుతూ తీరం పోతాడు. అయినా కూడా మళ్ళీ బంధిస్తారు. అయితే సావర్కర్ ఉంటున్న జైల్లోనే అతని సోదరుడు కూడా ఉంటాడు. ఒకరోజు వారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అది చూసిన బ్రిటిషర్స్ వారిని కఠినమైన శిక్ష వేస్తారు. తర్వాత వారు ఒకరికొకరు లేఖలు రాసుకునేవారు. ఇలా కొన్ని రోజులకే జైల్లో ఉన్న వారంతా ఒక చోట చేరి హంగర్ స్ట్రైక్ చేస్తారు. హంగర్ స్ట్రైక్ జరుగుతున్న టైంలో ఇలా జరిగింది. ఆంగ్లేయుల అరాచకాలు నశించాలి! ఆంగ్లేయుల అరాచకాలు నశించాలి! ఆంగ్లేయుల అరాచకాలు నశించాలి! సార్ అక్కడ ఎవరు ఏం తింటలేరు, ఏం తాగుతలేరు, అందరు హంగర్ స్ట్రైక్ ఎత్తారు. దీని అందరి కారణం సావర్కర్ సార్. What the hell? What is this, Savarkar? I don't understand this. ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ బ్యారీ. మమ్మల్ని అన్నం తినే ముందు చేతులు కడుక్కొని ఇవ్వడం లేదు, అన్నం తినేటప్పుడు నీళ్లు తాగనివ్వడం లేదు, అన్నంలో పురుగులు పడ్డవి పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు బ్యారిస్టర్? ఇక్కడ రూల్స్ ఇలాగే ఉంటాయి. బిర్సా, ఇతను బ్యారిస్టర్, అందుకే ఈ చేతగాని కుక్కలు ఇతనితో ఇవన్నీ చేయిస్తున్నాయి. ఈ పసిపిల్లల్ని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయించు. బ్యారీ, నీకు ఈ పసిపిల్లలతో పని చేపించే హక్కు నీకు లేదు. ఏం మాట్లాడుతున్నావు బ్యారిస్టర్? ఇది నా జైల్, ఇక్కడ నేను చెప్పినవే రూల్స్. యు బ్లడీ ఇండియన్ డాగ్, ఐ విల్ బ్రేక్ యువర్ బ్యాక్ బోన్.
బ్యారీ, నువ్వు మా వెన్ను ముక్కలు విరగొట్టచ్చు, కానీ మీ ఆంగ్లేయులంతా కలిసి వచ్చినా మా హృదయంలో ఉన్న మా దృఢమైన సంకల్పాన్ని చెరపలేరు మీరు. ఇలా హంగర్ స్ట్రైక్ చాలా కాలం జరిగింది. జైల్లో ఉన్న నాయకులు అందరూ ఒక్కచోట చేరి హంగర్ స్ట్రైక్ చేసేవారు. అన్నం తినకుండా మీరేం చేస్తారో చేసుకోండి అని బ్రిటిషర్ని బెదిరించేవారు. ఒకరోజు సావర్కర్కి తన సోదరి దగ్గర నుంచి ఒక లేఖ అందింది. అది సావర్కర్ చదువుతున్నప్పుడు ఇలా జరిగింది. ఏంటి అది, ఇలా ఇవ్వు. సార్, ఇది బ్యారిస్టర్ దగ్గర దొరికింది సార్. మై గాడ్, వెళ్ళి బ్యారిస్టర్ ని తీసుకురా బిర్సా. ఏంటిది? ఈ రాయితో పాటు ఒక లెటర్ ఉండి ఉంటుంది, అది ఇవ్వు. ఏమీ లేదు, ఏ లెటర్ లేదు. బిర్సా, ఈ బ్యారిస్టర్ ఇలా చెప్తే వినడు. ఇతనితో 30 పౌండ్ల ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయించు. బిర్సా, జీ హుజూర్. ఎట్టి పరిస్థితుల్లో సావర్కర్ని వాళ్ళ అన్నని కలవనీయకు. ఒక్క సావర్కర్ తోటే మనం చాలా ఫేస్ చేస్తున్నాం. ఇద్దరు కలిసారంటే పెద్ద విప్లవం చోటు చేసుకుంటుంది. జీ హుజూర్, మీరేం వరి కాకండి, నేను చూసుకుంటా. ये क्या हुआ कि मेरे जख्मों से फूल खिले, कोड़ों की मार से भी राग क्यों सुनाई पड़े। बहता लहू मेरा आज ये कहानी कहे, रहे अपना ये वतन हम रहे या ना रहे। ओ माँ, ओ माँ, माँ तेरे चरणों में नमन। वंदे वंदे मातरम, वंदे मातरम। मिट्टी से मिलके भी बार बार आना यही, इतना है प्यारा ये वतन। मैं तेरे नाम पे हंसते हंसते हो जाऊंगा खत्म। वंदे वंदे मातरम, माँ तेरे चरणों में नमन। वंदे वंदे मातरम, वंदे मातरम। ओ మిస్టర్ బ్యారిస్టర్, మీరు నాని గోపాల్తో ఎందుకు అన్నం తినిపించలేకపోయారు? ఎందుకంటే మేము సామాన్యమైన ప్రజలం. మా దేశం కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు, శిక్షిస్తున్నారు. ఇక్కడ రూల్స్ అలాగే ఉంటాయి బ్యారిస్టర్. మరి ఎందుకని మా అన్నయ్యకు అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు? అనారోగ్యమా? ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? డాక్టర్ చెప్తాడు. ఇక్కడ ఏదైనా సరే నేను చెప్పేంత వరకు అనారోగ్యంగా పరిగణించబడదు బ్యారిస్టర్. నువ్వు ఎందుకని సడన్ గా నానుగోపాల్ గురించి అడుగుతున్నావు? అతనికి ఏమైంది? ఆ పసిపిల్లానికి ఏమైంది? అతనికి ఏమన్నా అయితే పెద్ద విప్లవం చాటు చేసుకుంటుంది, రక్తపాతాలు జరుగుతాయి. పసిపిల్లలను కూడా చూడకుండా పని చేపిస్తున్నారని బయట ప్రచారం అవుతుంది.
జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో బ్యారీ. హౌ డేర్ యు బ్లడీ ఇండియన్ డాగ్స్! ఇక్కడ నేను చెప్పింది రూల్స్. జైల్లో ఉండేవారికి కఠినమైన శిక్షలు ఇచ్చేవారు. కొరడాలతో 3-4 గంటల వరకు కొట్టేవారు. ఇక్కడ మీరు చూసినట్టుగా రోజు మొత్తం గనుగనున తీపించేవారు. నాని గోపాల్ అనే 16 ఏళ్ల పిల్లవాడు కూడా జైల్లో హంగర్ స్ట్రైక్లో పాల్గొంటాడు. హంగర్ స్ట్రైక్ ఉండి రోజుల తరబడి ఏమి తినకపోవడంతో నాని గోపాల్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. అప్పుడు సావర్కర్ నాని గోపాల్ను కలుసుకుంటారు. నాని గోపాల్ మరియు సావర్కర్ మధ్య సంభాషణ ఇది. నాని గోపాల్, ఎవరు వచ్చారో చూడు. మీ సావర్కర్ అన్నయ్య వచ్చాడు. లేలే తిను. సావర్కర్ అన్న మన దేశ ప్రజలకి ఖచ్చితంగా స్వాతంత్రం దొరుకుతుంది. వందే మాతరం, వందే మాతరం. లే నాని గోపాల్, లేచి తిను. నేను తినను, నాకు అస్సలే తినాలనిపించడం లేదు. మన దేశం ఇంతటి దుర్భరమైన స్థితిలో ఉంటే నేను ఎలా తినగలను? మన ప్రజల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. నువ్వు ఇలా తినకపోవడం వల్ల ఎవరికి లాభం? నీలాంటి యువకులు మన దేశానికి ఎంతో మంది కావాలి. సావర్కర్ అన్న, నువ్వు కూడా చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు కదా, ముందు నువ్వు తిను. సరే, నేను తింటా, నువ్వు తిను. సావర్కర్ కేవలం స్వాతంత్రం కోసమే కాదు, మన మధ్యలో జరిగే కుల కల్లోహాలను తొలగించేందుకు ఎంతో కృషి చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం తేవడం ఒక్కటే కాదు, అఖండ భారతాన్ని ఒకటి చేయడమే సావర్కర్ లక్ష్యం. ఇప్పటికీ కొందరు గొప్ప వ్యక్తులు అంటూ ఉంటారు, ఆనాడు సావర్కర్ చెప్పిన మార్గంలో నడిచి ఉంటే ఈనాడు మన భారతదేశం ఇలా ఉండేది కాదని, ఎప్పుడో అభివృద్ధి చెందేవాళ్ళమని. అలా సావర్కర్ గారిని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వివిధ కారణాలచే మళ్ళీ జైల్లో వేస్తారు. దేశం కోసం ఎంతో కృషి చేసిన సావర్కర్ని అప్పటి ప్రభుత్వం ఎలాంటి సర్కార మర్యాదలు లేకుండా జైలు శిక్ష వేసింది. అతడు 50 సంవత్సరాల జైల్లో దేశం కోసం, ధర్మం కోసం ఎంతగానో పోరాటం చేశాడు. అందుకే ఆయనని ఇప్పటి వరకు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పటికీ ఈ దేశం ఆయనని మర్చిపోలేదు. జై సావర్కర్, జై హింద్, వందే మాతరం.